దగ్గర శివాలయం చూపిస్తున్నాను. ప్రతి వారం వస్తుంటాను కదా. ఓం నమః శివాయ. శంభో శంకర. ఓం నమః శివాయ. శంభో శంకర. ఇది కొత్త గుడి అన్నమాట, అందుకే ఎక్కువ జనాలు. ఇంకో గుడి ఉంది అక్కడ, ఎక్కువ జనాలు అటు వెళ్తుంటారు. ఈ గుడి కొత్తది ఇంకానే, అయినా వస్తుంటారు. ఇప్పుడు కొంత టైం ఉంది రావడానికి జనాలు. స్వామివారి దర్శనం చేసుకోండి అందరూ. ఓం నమః శివాయ. అంకల్ గారు అక్కడ రాముల వారి గుడిలో పూజ చేస్తున్నారు, చూపిస్తాను. ఇవన్నీ తర్వాత చూపిస్తాను. ఆ గుడి మూసేస్తారు, ముందు అది చూపిస్తాను. ఓం నమః శివాయ. రాముల వారి గుడి మళ్ళీ బంద్ అయిపోతుంది కదా, గుడి రాముల వారిది ఇంకా తాళాలు వేసేస్తారు కదా. మహాపదామపహత్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. నన్ను ఒక వీడియోలో తీస్తున్నారు లేదా మీరు? ఏంటి? నన్ను ఒక వీడియోలో పెడుతున్నారు. మీవే. అమ్మ ఇప్పటికీ పని అయింది. అవునా? నాకు అదే గుర్తొచ్చిందండి. అవును, నేను ఆ వీడియో చూడగానే అలాగే అనుకున్నాను. ఇది సంగతి అన్నమాట. ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి గుడి, అదే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. ఇది వినాయకుడు. వినాయకుడు ఎప్పుడో పాతదే, వినాయకుడు ఒక్కడే పాతోడు, వీళ్ళన్నీ కొత్తవే. అవునండి, వినాయకుడు పాత వినాయకుడు అన్నమాట. ఫస్ట్ వినాయకుడు కూడా ఉండేది, ఆ తర్వాత ఇక ఇవన్నీ కట్టారు. ఇక్కడ ఒక పెద్ద రాయి చెట్టు ఉండేది, అంతే, ఏమి ఉండేది కాదు ఇవన్నీ. ఆ తర్వాత అలాగా ఇవన్నీ కట్టారన్నమాట. అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకుంటే మారడి చెట్టు, జమ్మి చెట్టు, రాయి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు. చెప్తాను, మాట్లాడతానండి. ఇక శివాలయంకి ఇది వినాయకుడి గుడి తావేది. ఇక శివాలయంకి వెళ్ళక కూడా తాగుంది. కొత్త మెట్లు ఇవి, కొత్త కట్టారనమాట ఇవన్నీ. శివుడికి కూడా దర్శనం చేస్తాను. అభిషేకం అయినప్పుడు చూపిస్తాను అందరికీ. ఇంకా టీలు అవ్వలేదేటండి? కాదండి, అంజీ వచ్చాడు మరేమో. అంజీ ఉంటారు కదా, ఆ అబ్బాయి వచ్చాడు. వినాయకుడు చూశారు కదా. అండి అల్లమండి ఎప్పుడు రాలేదండి. అలాగేనండి. శంభో శంకర. హరహర మహాదేవ తండ్రి. అదన్నమాట సంగతి. తర్వాత అభిషేకం చేసినప్పుడు చూపిస్తాను.